ఒకసారి 1980ల నాటి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ను ఊహించుకుందాం. అక్కడ రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు. అదొక మార్కెట్లా కాకుండా చట్టాలు లేని ఒక అడవిలా ఉండేది. మరి ఆ అడవికి రాజెవరు? అక్కడ ఒకే ఒక్కడి శాసనం నడిచేది. ఆ పాలన వెనుక ఉన్నది ఒకే ఒక వ్యక్తి. అందరూ భయపడే, ఎవరికీ అంతుచికని ఆ వ్యక్తి పేరే మను మానేక్. మార్కెట్ వర్గాల్లో అతనికి ఇంకో పేరుంది, ది బ్లాక్ కోబ్రా. అసలు ఎవరి మను మానేక్? సింపుల్గా చెప్పాలంటే తను ఒక బేర్. అంటే మార్కెట్ పడిపోతుంటే పండగ చేసుకునే రకం. నిజానికి తను కేవలం ఒక బేర్ కాదు. అప్పట్లో మార్కెట్ను శాసించిన బేర్ కార్టెల్ అనే ఒక శక్తివంతమైన గ్యాంగుకు తనే లీడర్, తిరుగులేని రాజు. సరే, మరి ఇంత పవర్ఫుల్ వ్యక్తి మార్కెట్ను తన కంట్రోల్లో ఎలా పెట్టుకున్నాడు? తన ప్లేబుక్లో ఏముందో ఒకసారి చూద్దామా? మానేక్ ఉపయోగించిన పద్ధతులు చాలా క్రూరమైనవి, కానీ చాలా ఎఫెక్టివ్. దీనికి తన దగ్గరున్న బ్రహ్మాస్త్రం షార్ట్ సెల్లింగ్. అంటే సింపుల్, మన దగ్గర లేని షేర్లను అమ్మేయడం, ధర పడిపోయాక వాటిని తక్కువ రేటుకు కొని డెలివరీ ఇవ్వటం. మధ్యలో ఉన్న ఆ తేడానే లాభం. కాని మానేక్ విషయంలో ఇది 100 కోట్లతో ఆడే ఒక పెద్ద గేమ్. ఇదేదో మామూలు ట్రేడింగ్ కాదు, ఇది ఒక పక్కా ప్లాన్తో చేసే ధాడి. ఫస్ట్ ఒక కంపెనీని టార్గెట్ చేస్తాడు. తరువాత దాని గురించి చెడ్డగా పుకార్లు పుట్టిస్తాడు. జనాల్లో భయం మొదలవగానే తన కార్టెల్తో కలిసి లక్షల షేర్లను షార్ట్ సెల్ చేస్తాడు. ఇక అంతే, చిన్న ఇన్వెస్టర్లు పానికైపోయి అమ్లేస్తారు. షేర్ ధర పాతాళానికి పడిపోతుంది. అప్పుడు అవే షేర్లను చాలా తక్కువ ధరకు కొని కోట్ల కోట్లు లాభం సంపాదిస్తాడు. కాని మానేక్ బలం కేవలం ట్రేడింగ్ కాదు. అసలు విషయమేంటంటే తను స్టాక్స్తో కాదు, మనుషుల బలహీనతలతో ఆడుకునేవాడు. కంపెనీ ప్రమోటర్లకు ఎక్కడ అప్పులున్నాయి, వాళ్ల పార్ట్నర్స్తో గొడవలేంటి, ఇలాంటి పర్సనల్ విషయాలు తెలుసుకుని వాటినే ఆయుధాలుగా మార్చేవాడు. అచ్చం సైకలాజికల్ వార్ఫేర్ లాంటిది. అతని అధికారం ఏ రేంజ్లో ఉండేదంటే అది అచ్చం మాఫియా లాంటిది. కొత్తగా ఏ కంపెనీ మార్కెట్లోకి రావాలన్నా ముందుగా రాజుగారికి కప్పం కట్టాల్సిందే. అంటే లంచాలివ్వటమో లేక తక్కువ ధరకే షేర్లివ్వటమో చేయాలి. ఎవరైనా కుదరదన్నారా, లిస్టింగ్ అయిన మొదటి రోజే ఆ స్టాక్ను నాశనం చేసి పడేసేవాడు. సరే, ఇంత పెద్ద ఆపరేషన్స్ నడపాలంటే డబ్బు కావాలి కదా. ఆ డబ్బుకు మూలం అప్పటి మార్కెట్లోనే ఒక లూప్ హోల్. అదే ఇప్పుడు నిషేధించబడిన బద్లా సిస్టమ్. ఇది మన దేశంలో అప్పట్లో ఉండే ఒక యునీక్ సిస్టమ్. చాలా సింపుల్గా చెప్పాలంటే మన దగ్గర 10 రూపాయలుంటే 100 రూపాయల విలువైన షేర్లను కొనొచ్చు లేదా అమ్మొచ్చు. ఒకవేళ లాస్ వస్తే ఆ లాస్ని వెంటనే కట్టక్కర్లేదు. కొంచెం ఇంట్రెస్ట్ కట్టి ఆ ట్రేడ్ సెటిల్మెంట్ని నెక్స్ట్ వీక్కి పోస్ట్పోన్ చేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీనే మను మానేక్ లాంటి ఆపరేటర్లకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీలా మారింది. ఈ బద్లా సిస్టంతో మానేక్ మామూలుగా ఆడుకోలేదు, చాలా తెలివిగా వాడాడు. ఒకవైపు షేర్లను షార్ట్ సెల్ చేసి ధరను కిందకు పడేస్తూ లాభాలు సంపాదించేవాడు. మరోవైపు ఇదే పతనం వల్ల నష్టపోయి డబ్బుల కోసం ఇబ్బంది పడుతున్న వేరే బ్రోకర్లకు తనే ఎక్కువ వడ్డీచి బద్లా ఫండింగ్ ఇచ్చేవాడు. అంటే పడుతున్న మార్కెట్ నుంచి ప్రాఫిట్, వడ్డీ బిజినెస్ నుంచి ప్రాఫిట్, డబుల్ ప్రాఫిట్ అన్నమాట. ఈ ఆపరేషన్స్ అన్నీ ఎక్కడ్నుంచి చేసేవాడు? బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్కి దగ్గరలోనే ఒక పాత బిల్డింగ్ ఉండేది. అక్కడ్నుంచే అంతా నడిచేది. అది ఆఫీస్ కాదు, ఒక సీక్రెట్ ఫోర్ట్ లాంటిది. ఆయనకు చాలా నమ్మకమైన కొద్దిమంది బ్రోకర్లకు తప్ప ఇంకెవ్వరికీ లోపలికి ఎంట్రీ ఉండేది కాదు. ప్రతి పెద్ద కంపెనీలో ఈయనకు ఇన్ఫార్మర్లుండేవారు. కేవలం ల్యాండ్లైన్ ఫోన్లలోనే ఆర్డర్స్ పాస్ చేసేవాడు. క్షణాల్లో మార్కెట్ గతిని మార్చేసేవాడు. సరే, ఎంత పెద్ద రాజుకైనా ఏదో ఒక రోజు సవాలు ఎదురవుతుంది కదా. మానేక్ విషయంలో కూడా అదే జరిగింది. అతని కెరియర్ను మార్చేసిన 2 పెద్ద యుద్ధాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ యుద్ధంలో మనకు 2 ప్రధాన ప్రత్యర్థులు కనిపిస్తారు. ఒకవైపు తన ఇన్వెస్టర్ల నమ్మకాన్ని ప్రాణంలా కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్న ధీరుభాయ్ అంబానీ, ఇంకోవైపు మను మానేక్, ఆయన నాయకత్వంలోని బేర్ కార్టెల్. వాళ్ల టార్గెట్ ఒక్కటే, షేర్ల ధరలను దారుణంగా పడేసి లాభాలు దండుకోవడం. అసలు ఆ దాడి ఎంత తీవ్రంగా ఉందో తెలుసా? దానికి ఈ ఒక్క నంబర్ చాలు. బేర్ కార్టెల్ కేవలం ఒక్క రోజులో ఏకంగా 11 లక్షల రిలయన్స్ షేర్లను మార్కెట్లో అమ్మేసింది. ఊహించుకోండి, అదొక సునామీ లాంటిది. దాని ఎఫెక్ట్ వెంటనే కనిపించింది. బేర్స్ దాడి మొదలుపెట్టిన కొన్ని గంటల్లోనే రిలయన్స్ షేర్ ధర 131 రూపాయల నుంచి టక్కున 121 రూపాయలకు పడిపోయింది. అంతే, మార్కెట్లో అందర్లోనూ భయం, టెన్షన్ స్టార్ట్ అయ్యాయి. అప్పుడు అంబానీ తన సీక్రెట్ వెపన్ను బయటకు తీశారు. తన క్లోజ్ ఫ్రెండ్స్, కొంతమంది ఎన్ఆర్ఐ మిత్రులతో కలిసి ఫ్రెండ్స్ ఆఫ్ రిలయన్స్ అనే ఒక టీంని సైలెంట్గా మార్కెట్లోకి దింపారు. వీళ్ళు ఎవరనేది అప్పటికీ బయట ప్రపంచానికి అస్సలు తెలీదు. ఇక చూడండి, బేర్ కార్టెల్ వేసిన ప్లాన్ రివర్స్ అయింది. వాళ్లు అమ్మకానికి పెట్టిన 11 లక్షల షేర్లలోంచి ఏకంగా 8 లక్షల షేర్లను అంబానీ టీం కొనేసింది. దీంతో షేర్ ధర పడిపోవడం ఆగడమే కాదు, ఆట మొత్తం అంబానీ కంట్రోల్లోకొచ్చేసింది. ఏప్రిల్ 30 ఆ సెటిల్మెంట్ రోజు రానే వచ్చింది. అంబానీ టీం చాలా సింపుల్గా ఒకే ఒక డిమాండ్ పెట్టింది: మేము కొన్న షేర్లన్నీ మాకు డెలివరీ ఇవ్వండి. అంతే, ఈ ఒక్క మాటతో బేర్ కార్టెల్లో భూకంపం మొదలైంది. కాని అసలు ప్రశ్న ఏంటంటే, బేర్స్ దగ్గర డెలివరీ ఇవ్వటానికి నిజంగా 11 లక్షల షేర్లు ఉన్నాయా? అసలు లేవు. వాళ్ల దగ్గర లేని షేర్లని అమ్మేశారు.
ఇప్పుడు డెలివరీ ఇవ్వమంటే ఎక్కడ నుంచి తెస్తారు చెప్పండి? వాళ్లు పన్నిన వలలో వాళ్లే చిక్కుకున్నారు. వాళ్లకొచ్చిన నష్టం మామూలు నష్టం కాదు. దాదాపు ₹125కి అమ్మేసిన షేర్లను చివరికి మార్కెట్లో ఆకాశాన్ని తాకిన ₹201 ధరకు ఎలాగోలా కొని డెలివరీ ఇవ్వాల్సొచ్చింది. ఇది బేర్ కార్టెల్కి కోలుకోలేని దెబ్బ. 1990ల నాటి ఇండియన్ స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. అది అప్పట్లో ఒక మామూలు మార్కెట్ కాదు, అదొక యుద్ధభూమి. మరి ఈరోజు మనం ఆ యుద్ధంలో హోరాహోరీగా తలపడిన రెండు అతిపెద్ద శక్తుల కథేంటో చూద్దాం. ఒకవైపు మార్కెట్ని ఎక్కడికో తీసుకెళ్లాలి, కొత్త రికార్డులు సృష్టించాలి అని కలలు కన్న ది బుల్ హర్షద్ మెహ్తా. మరోవైపేమో మను మానెక్ లాంటి పాత తలకాయలతో నిండిన బేర్ కార్టెల్. వాళ్లు చెప్తే అదే రూల్, వాళ్ల మాటే శాసనం. అలాంటి వాళ్లని హర్షద్ మెహ్తా ధైర్యంగా ఎదిరించాడు. వాళ్ల గేమ్నే వాళ్లకి రివర్స్ చేశాడు. బేర్సే షేర్ల ధరనైతే కిందకి లాగాలని చూస్తున్నారో, హర్షద్ సరిగ్గా అవే షేర్లను పెద్ద మొత్తంలో కొనడం స్టార్ట్ చేశాడు. ఇంకేముంది, ధరలు పడిపోవడమేమో గాని ఆకాశాన్ని తాకే. దీంతో బేర్స్ తప్పనిసరి పరిస్థితుల్లో భారీ నష్టాలకు అవే షేర్లను తిరిగి కొనాల్సొచ్చింది. వాళ్లకోసం పర్ఫెక్ట్గా పన్నిన ట్రాప్. అప్పుడు మార్కెట్లో అందరికీ, ముఖ్యంగా ఆ బేర్ కార్టెల్కి వచ్చిన ఒకే ఒక్క డౌట్, అసలు హర్షద్ దగ్గరికి ఇన్ని వేల కోట్లు ఎక్కడ్నించొస్తున్నాయి? ఈ డబ్బు వరదకు సోర్సేంటి? ఈ మొత్తం స్కామ్ అర్థం కావాలంటే ఫస్ట్ మనం బ్యాంక్ రసీదు అంటే బీఆర్ గురించి తెలుసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ప్రామిసరీ నోట్ లాంటిది. ఒక బ్యాంకు ఇంకో బ్యాంక్ దగ్గర డబ్బు తీసుకున్నప్పుడు నేను నీకు తర్వాత గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇస్తాను అని ప్రామిస్ చేస్తూ ఇచ్చే ఒక స్లిప్ అన్నమాట. అప్పట్లో ఇది చాలా కామన్ ప్రాక్టీస్. ఇక్కడే అస్సలు గేమ్ మొదలైంది. హర్షద్ ఏం చేశాడంటే, బ్యాంకులకు అసలైన సెక్యూరిటీలు ఇవ్వకుండా జస్ట్ ఫేక్ బ్యాంక్ రసీదులు అంటే ఉత్తి కాగితాలిచ్చేసి వాళ్ల దగ్గర్నుంచి వేల కోట్లు తీసుకున్నాడు. మరి ఆ డబ్బునంతా ఏం చేశాడు? నేరుగా తీసుకెళ్లి స్టాక్ మార్కెట్లో పెట్టేశాడు. మార్కెట్లో మనం చూసిన ఆ ఆర్టిఫిషియల్ బూమ్కి కారణం ఇదే. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? ఏసీసీ షేర్. కేవలం ₹200 షేర్ని హర్షద్ ఏకంగా ₹9,000కు తీసుకెళ్లాడు. ఒక్కసారి ఊహించుకోండి. ఇది బేర్స్కి డబ్బుల పరంగానే కాదు, వాళ్ళ ఈగోని, మార్కెట్ మీద వాళ్ళకున్న పట్టుని కూడా గట్టిగా దెబ్బతీసింది. స్టాక్ మార్కెట్లో హర్షద్ని ఓడించడం ఇంపాసిబుల్ అని వాళ్లకి అర్థమైపోయింది. అందుకే వాళ్లు తమ బ్యాటిల్ ఫీల్డ్నే మార్చేశారు. ఈసారి ఆయుధం షేర్లు కాదు, ఇన్ఫర్మేషన్. అతని స్కామ్లను బయటపెట్టి దెబ్బగొట్టాలని ఫిక్స్ అయ్యారు. హర్షద్ సక్సెస్ని చూసి ఓర్వలేక ఈ ఓల్డ్ బ్రోకర్స్, బేర్స్ అందరూ ఒకటయ్యారు. వాళ్ళు ఏం చేశారంటే, హర్షద్ చేస్తున్న ఈ బ్యాంకింగ్ ఫ్రాడ్స్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ని లీక్ చేశారు. ఎవరికి? ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సుచేతా దలాల్కి. ఏప్రిల్ 1992 సుచేతా దలాల్ ఆర్టికల్ పబ్లిష్ అయింది. హర్షద్ స్కామ్ బట్టబయలైంది. వెంటనే మార్కెట్లో పానిక్ స్టార్ట్. బ్యాంకులు హర్షద్కు డబ్బులివ్వటం ఆపేశాయి. క్యాష్ ఫ్లో ఆగిపోవడంతో హర్షద్ తన స్టాక్ పొజిషన్స్ని కాపాడుకోలేకపోయాడు. ఇదే ఛాన్స్ అని బేర్స్ హెవీగా సెల్లింగ్ మొదలుపెట్టారు. అంతే, మార్కెట్ పేకమేడలా కుప్పకూలింది. ఈ బుల్ వర్సెస్ బేర్ ఫైట్లో గెలుపోటములు ఎవరివైనా మధ్యలో నలిగిపోయింది మాత్రం కామన్ ఇన్వెస్టర్సే. వేలాది మంది చిన్న ఇన్వెస్టర్లు వాళ్ల జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న డబ్బంతా పోగొట్టుకున్నారు. ఈ మొత్తం కథలో అతిపెద్ద ట్రాజడీ ఇదే. బహుశా ఆ యుద్ధంలో బేర్ కార్టెల్ గెలిచి ఉండొచ్చు, కానీ ఈ ఒక్క స్కామ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ రూపురేఖల్నే మార్చేసింది. చెప్పాలంటే ఒక కొత్త శకానికి దారితీసింది. ఈ స్కామ్ తర్వాత వచ్చిన కొన్ని అతిపెద్ద మార్పులేంటంటే, మొదటిది, సెబీకి ఫుల్ రెగ్యులేటరీ పవర్స్ వచ్చాయి. రెండోది, ట్రాన్స్పరెన్సీ పెంచడానికి మార్కెట్ని మొత్తం డిజిటలైజ్ చేశారు. ఇంకా భవిష్యత్తులో ఇలాంటి స్కామ్లు రిపీట్ కాకుండా చాలా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చారు. మరి ఇంతటి చరిత్ర ఉన్న వ్యక్తి ఎలాంటి వారసత్వాన్ని మిగిల్చాడు? అతని లెగసీలో రెండు విభిన్నమైన కోణాలున్నాయి. ఒకటి మంచిది, మరొకటి చాలా చెడ్డది. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఈరోజు మనకు తెలిసిన మార్కెట్ లెజెండ్స్ రాకేష్ జుంజున్వాలా, రాధాకిషన్ దమానీ వీళ్లంతా ఒకప్పుడు మానెక్ శిష్యులే. అతని దగ్గరే ట్రేడింగ్లో ఓనమాలు నేర్చుకున్నారు. ఒకవైపు మార్కెట్లోకి అప్పుడే అడుగుపెట్టిన ఒక యంగ్ సోల్జర్ మన రాకేష్ జుంజున్వాలా, మరోవైపు అప్పటికే మార్కెట్ను శాసిస్తున్న బేర్ కార్టెల్ కింగ్ మను మానెక్. గురు శిష్యుల బంధమంటే ఇదేనేమో. సో రాకేష్ తన గురువుని పూర్తిగా నమ్మేశాడు. మానెక్ యొక్క అపఖ్యాతి పాలైన బేర్ కార్టెల్లో ఒక కీ సోల్జర్గా చేరిపోయాడు. గురువు వేసే ప్రతి వ్యూహాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ ట్రేడింగ్ మెళకువలు నేర్చుకోవడం మొదలుపెట్టాడు. ఆయన కన్ను పడింది ఒకే ఒక్క స్టాక్ మీద, అదే టాటా టీ. ఓకే, ఈ ట్రేడ్ ఎలా జరిగిందో చూద్దాం. ఆయన ₹43 దగ్గర 5,000 టాటా టీ షేర్లను కొన్నాడు. కొన్నాక ఊరికే కూర్చోలేదు. తన గురువు మను మానిక్ నేర్పిన మార్కెట్ పల్స్ని చదవడం మీద పూర్తిగా కాన్సంట్రేట్ చేశాడు. ఇక రిజల్ట్ వావ్, జస్ట్ 3 నెలల్లోనే షేర్ ధర ₹143కు దూసుకెళ్ళింది. ఈ భారీ లాభం వెనుక ఒకే ఒక సీక్రెట్ ఉంది. అదే తన గురువు మను మానెక్ దగ్గర నేర్చుకున్న మార్కెట్ పల్స్ని చదవగలిగే స్కిల్. ఆ ఒక్క పాఠమే ఈ అద్భుతాన్ని చేసి చూపించింది. ఆయన తన గురువు దగ్గర నేర్చుకున్న ఆ 3 ముఖ్యమైన సీక్రెట్స్ ఏంటంటే, 1. ట్రేడింగ్లో చాలా రూత్లెస్గా అంటే నిర్దాక్షిణ్యంగా ఉండాలి. 2. అందరికంటే ముందు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఒక స్ట్రాంగ్ ఇన్సైడర్ నెట్వర్క్ ఉండాలి. ఇక 3. మార్కెట్ పడిపోతున్నప్పుడు కూడా డబ్బు సంపాదించే బేర్ సైకాలజీని మాస్టర్ చేయాలి.
ఈ గేమ్లో ధమాని పేరు ఎప్పుడూ ముందుకొచ్చేది కాదు. ఆయన ఎప్పుడూ తెరవెనుకే, కానీ ప్రతి ఎత్తుగడని పక్కగా అమలు చేసే అసలైన బ్రెయిన్ మాత్రం ఆయనే. అంటే వాళ్ళ ప్లాన్ చాలా సింపుల్గా, క్లియర్గా ఉండేదన్నమాట. ఏ షేర్ని టార్గెట్ చేయాలో మను మానేక్ చెప్తే, దాని వెనుకున్న డేటాని, ప్రతి చిన్న విషయాన్ని దమాని అనలైజ్ చేసేవారు. ఆ తర్వాత పర్ఫెక్ట్గా ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేసేవారు. నిజానికి మను మానేక్ దగ్గర నేర్చుకున్న ఈ ఒక్క పాయింటే దమాని కెరీర్ని మార్చేసింది. గెలవడం కన్నా ఎప్పుడు గేమ్ నుంచి బయటికి రావాలో తెలుసుకోవడమే అసలైన తెలివి. అతని శిష్యులు కోట్లు సంపాదించారు, కాని అతని వల్ల చాలా మంది జీవితాలు నాశనమయ్యాయి. అందుకే ఈ మాట పుట్టింది. ఇప్పటికీ చాలా ఇళ్లల్లో పెద్దవాళ్లు స్టాక్ మార్కెట్ ఒక జూదం, దాని జోలికి పోవద్దు అని ఎందుకంటారో తెలుసా? ఆ భయానికి, ఆ అపనమ్మకానికి కారణం మానెక్లాంటి వాళ్లే. వాళ్ల కాలంలో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ల భయమే ఈ తరానికి వారసత్వంగా వచ్చింది. సరే, మరి ఈ అరాచకానికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడింది? ఆ చీకటి శకం ఎలా ముగిసింది? ఎందుకంటే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. మూడు విషయాలు మొత్తం మార్కెట్ స్వరూపాన్నే మార్చేశాయి. 1. సెబీకి పూర్తి అధికారాలు రావడం. 2. కంప్యూటర్ బేస్డ్ ట్రేడింగ్ రావడంతో పారదర్శకత పెరిగింది. 3. మోసాలకు అడ్డగా మారిన బద్లా సిస్టమ్ను పూర్తిగా నిషేధించడం. ఈ మార్పులతో కార్టెల్ల ఆట ముగిసింది. చూశారా, మను మానేక్ ఒక వ్యక్తి మాత్రమే కాదు. తను అప్పటి చట్టాలు లేని వ్యవస్థకు ఒక సింబల్. ఒక రకంగా చెప్పాలంటే ఆ చీకటి రోజుల్లో నేర్చుకున్న పాఠాలే ఈ రోజు మన మార్కెట్ను మరింత పటిష్టంగా, సురక్షితంగా మార్చాయి.